స్వాగతం మ్యామ్. ఇప్పుడు చాలా మంది ఉమెన్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ వరకు వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకని సర్జరీ వరకు వెళ్తారు, అది ఎంతవరకు నిజం, ఒకసారి వివరించండి మ్యామ్. ఓకే, పీసీఓస్ ఉన్నప్పుడు అంటే పాలిసిస్టిక్ కదా, దీంట్లో చాలా సిమ్టమ్స్ ఉంటవి. వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ మెయిన్గా, అంటే అన్మ్యారీడ్ వాళ్ళని ఎప్పుడు మేము ఇప్పటి వరకు సర్జరీ చేయలేదు. పీసీఓస్ ఉండని పీసీఓడి ఉండని వాళ్ళ అన్మ్యారీడ్ అయితే ఎప్పుడు సర్జరీ దాకా పోలేదు. ఒవేరియన్ సిస్ట్కి అండ్ పీసీఓస్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒవేరియన్ సిస్ట్ ఏ ఏజ్లో అయినా సర్జరీకి పోవాల్సినంత అవసరం రావచ్చు, సైజ్ ఆఫ్ ద సిస్ట్ నుంచి. అది కూడా చిన్న సిస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు సర్జరీ చెయ్యము. ఓసీ పిల్స్ అట్లా ఇవి ఇచ్చి వాళ్ళకి మెడిసిన్స్ తోటి తగ్గుతుందా అని చూస్తాము. పెద్ద సిస్ట్ అయిపోయి అది ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ అంటే ఒడి తిరిగినట్టు కావడము, రప్చర్ కావడము, అలాంటి కొన్ని కండిషన్స్కి పోయినప్పుడు మాత్రము సర్జరీకి పోతాము. వాళ్ళు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా చేస్తాము. బట్ పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే దాంట్లో ఆపరేషన్ దాకా పోవాల్సినంత అవసరము నార్మల్గా అవసరం లేదు. అన్మ్యారీడ్లో అసలే చేయకూడదు. మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా చేయాలి అని కాదు. వాళ్ళ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు, పెళ్ళై చాలా కాలమైనా మేము ఎంత మెడిసిన్ వాడుతున్నా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా మాకు పీసీఓస్ తగ్గట్లేదు, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళ ఒవేరియన్ వాల్యూమ్ నార్మల్గా ఏంటి అంటే ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 10 cc ఆఫ్ ద వాల్యూమ్ పెరిగినప్పుడు బోత్ ఓవరీస్లో అండ్ మల్టిపుల్ ఫాలికిల్స్ ఉంటవి. కానీ దాంట్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక్క ఫాలికిల్ అన్నా ఎవ్రీ మంత్ డామినెంట్గా కావాలి. అది ట్రీట్మెంట్ ఇచ్చినా అవ్వట్లేదు, వాళ్ళకు రెస్పాన్స్ ఏ మెడికేషన్ తోటి లేదు అన్నప్పుడు ఏజ్ కూడా ఇంపార్టెంటే. ఏజ్ పెరిగిపోతున్న కొద్దిగా ఇంకా ఫర్టిలిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్లకు లాప్రోస్కోపిక్ చేసి ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాము. ఆ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు కొన్ని ఫాలికిల్స్ని పంక్చర్ చేస్తాము. కొన్ని ఫాలికిల్స్ పంక్చర్ చేసినప్పుడు ఆ ఒవేరియన్ వాల్యూమ్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ తేటి ఆ నెక్స్ట్ ఫాలికిల్ డెవలప్మెంట్ బాగొస్తుంది. అలా చాలా కేసెస్ చేసినాము. అంటే వాళ్ళు తొందరపడుతున్న ప్రెగ్నెన్సీకి మాకు ఇంకా రాలేదని భయపడుతున్నప్పుడు అలా చేసినప్పుడు అలా ఇమీడియట్గా విత్ ఇన్ 6 months లోపలనే వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళని చాలామందిని చూసాము. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో చేయాలి. ఓకే మ్యామ్, చాలామంది మ్యారేజ్ అయిన కపుల్స్